హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదే మొదటిసారి అయితే మీరు మా ఛానల్కి రావడం, త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా వీడియోస్ ని లోపల కుప్పలుగా దాచించాం మీకోసం. రీసెంట్ గా రిలీజ్ అయిన బెత్లెహెమ్ కుటుంబ యూనిట్ అనే మలయాళం మూవీ చూడటం జరిగింది. టోటల్ రన్ టైం వచ్చేసి 2 గంటల 37 నిమిషాలు అండ్ బడ్జెట్ వచ్చేసి సుమారు 10 నుంచి 20 కోట్ల రూపాయల వరకు ఉండొచ్చు. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఈ మూవీని డైరెక్ట్ చేసింది గిరీష్ ఏడి, అంటే రీసెంట్ గా రిలీజ్ అయ్యి పెద్ద హిట్ కొట్టిన ప్రేమలో అనే మూవీ డైరెక్టర్. నివిన్ పాలి, మమితా బైజు, సంగీత్ ప్రతాప్, సురేష్ కృష్ణ అండ్ ఇంకా చాలా మంది యాక్ట్ చేశారు. సర్వం మాయ అనే మూవీ తర్వాత నివిన్ పాలికి మరో సక్సెస్ఫుల్ మూవీ అని ఆడియన్స్ రెస్పాన్స్ అండ్ ఇనిషియల్ కలెక్షన్స్ బట్టి ఆర్టికల్స్ వస్తున్నాయి. ఇంకా నా మూవీ ఎక్స్పీరియన్స్ చెప్పాలి అంటే పర్లేదు, బాగానే ఉంది. ఒక ఫన్, ప్లెజెంట్, ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ లాగా అనిపించింది. ఎందుకో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను పాజిటివ్స్ అండ్ నెగటివ్స్ అన్ని. అసలు బేసిక్ ప్లాట్ లైన్ ఏంటి అంటే, యాష్లీ అనే కాలేజ్ స్టూడెంట్ ఫ్యామిలీతో కలిసి కొత్త ప్లేస్ కి షిఫ్ట్ అవుతుంది. అక్కడ తనకంటే ఏజ్ లో పెద్ద వయసులో ఉన్న జస్టిన్ అనే అతనితో పరిచయం అవుతుంది. ఆ పరిచయం రిలేషన్షిప్ లాగా ఎలా మారింది, ఈ ఏజ్ గ్యాప్ రిలేషన్షిప్ వల్ల ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేశారు అనేది మూవీలో చూస్తారు. పాజిటివ్స్ చెప్పాలి అంటే, ఫస్ట్ నాకు నచ్చింది ఓవరాల్ వైబ్ అండ్ సిచ్యువేషనల్ కామెడీ. సెపరేట్ కామెడీ ట్రాక్ లా కాకుండా క్యారెక్టర్స్ మధ్య కాన్వర్సేషన్స్, ఆక్వర్డ్ సిచ్యువేషన్స్, రియాక్షన్స్ నుండి హ్యూమర్ జనరేట్ చేస్తారు. నేను వెళ్ళిన నైట్ షో అయితే హౌస్ఫుల్ అయింది అండ్ ఆడియన్స్ త్రూ అవుట్ ద మూవీ చప్పట్లు కొడుతూ కొన్ని కామెడీ సీన్స్ కి కింద పడి నవ్వుతూ ఫుల్ గా ఎంజాయ్ చేశారు. నివిన్ పాలి అండ్ మమితా బైజు పర్ఫార్మెన్స్ అయితే మూవీకి మేజర్ స్ట్రెంత్. ఆ ఎక్స్ప్రెషన్స్ గానీ, బాడీ లాంగ్వేజ్, కామెడీ టైమింగ్ అండ్ ఎమోషనల్ పోర్షన్స్ అన్ని నేచురల్ గా హ్యాండిల్ చేశారు. ఇద్దరు కెమిస్ట్రీ కూడా స్క్రీన్ మీద బాగానే వర్కౌట్ అయింది. సపోర్టింగ్ కాస్ట్ కూడా బాగున్నారు. ఎస్పెషల్లీ సంగీత్ ప్రతాప్ కామెడీ సీన్స్ నాకు నచ్చాయి. ఇంట్రెస్టింగ్ గా ఇతను యాక్టర్ మాత్రమే కాదు, బయట వేరే మూవీస్ కూడా ఎడిటర్ గా వర్క్ చేశారు. సపోర్టింగ్ క్యారెక్టర్స్ వల్ల మూవీకి ఒక ఫన్ ఎన్సెంబుల్ కామెడీ అట్మాస్ఫియర్ అయితే క్రియేట్ చేయగలిగారు. విష్ణు విజయ్ మ్యూజిక్ అయితే బాగుంది. సాంగ్స్ అన్ని కూడా ప్లెజెంట్ గా, మోస్ట్లీ సిచ్యువేషన్ గానే ఉంటాయి. స్టోరీని ఆపేసి సాంగ్స్ ఇన్సర్ట్ చేసేది కాకుండా ఆ ఫ్లో లో బ్లెండ్ అవుతాయి. మ్యూజికల్ ట్రీట్మెంట్ కొంచెం ప్రేమలు, సర్వమాయ లాంటి రీసెంట్ మలయాళం ఫీల్ గుడ్ మూవీస్ ఫ్లేవర్ ని గుర్తు చేస్తుంది కూడా. అజ్మల్ సాబు సినిమాటోగ్రఫీ కూడా బాగానే ఉంది. మలయాళం మూవీస్ లో ఈ డిపార్ట్మెంట్ మినిమం గ్యారంటీ లాగా అనిపిస్తుంది నాకైతే. అట్లీస్ట్ అవుట్పుట్ ప్రకారం లిమిటెడ్ బడ్జెట్ అండ్ రియలిస్టిక్ లొకేషన్స్ ఉన్న నేచురల్ లైటింగ్ అండ్ ఎస్థెటికల్లీ ప్లీజింగ్ ఫ్రేమ్స్ తో బాగా క్యాప్చర్ చేశారు. ఈ మూవీలో కూడా కొంచెం కలర్ఫుల్ విజువల్ ప్యాలెట్ ఫీల్ గుడ్ టోన్ కి సెట్ అయింది. నెగటివ్స్ చెప్పాలి అంటే, మెయిన్ ప్రాబ్లం నాకు స్టోరీ ఫెమిలియారిటీ అండ్ ప్రెడిక్టబిలిటీ, కోర్ ఏజ్ గ్యాప్ రొమాన్స్ అండ్ ఫ్యామిలీ కాన్ఫ్లిక్ట్ కాన్సెప్ట్ కంప్లీట్లీ కొత్త అయితే ఏం కాదు. రీసెంట్ గా విశ్వనాథ్ అండ్ సన్స్ లో కూడా సిమిలర్ టెరిటరీని టచ్ చేసింది. కొన్ని సీన్స్ చూస్తున్నప్పుడు నిన్నే పెళ్లాడతా, కొన్ని సర్వమాయ, ఇంకొన్ని నువ్వు నాకు నచ్చే లాంటి మూవీస్ రిఫరెన్సెస్ గుర్తొచ్చాయి. కాపీ లేదా ఇన్స్పిరేషన్ నేను చెప్పట్లేదు. సిమిలర్ సిచ్యువేషన్స్ మనం ఆల్రెడీ చాలా మూవీస్ లో చూసాం కాబట్టి ప్రెడిక్టబిలిటీ గురించి చెప్తున్నాను. ట్విస్ట్ అండ్ టర్న్స్ తో నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చే ప్లాట్ డ్రివెన్ మూవీ కూడా కాదు ఇది. ఇది ఎలా చెప్పొచ్చు అంటే, మోర్ ఆఫ్ ఎ క్యారెక్టర్ డ్రివెన్ స్లైస్ ఆఫ్ లైఫ్ ఎంటర్టైనర్ లాగా. క్యారెక్టర్స్ ఇంటరాక్షన్స్ అండ్ సిచ్యువేషన్స్ ఎంజాయ్ చేస్తే వర్క్ అవుతుంది. స్ట్రాంగ్ స్టోరీ ప్రోగ్రెషన్ ఎక్స్పెక్ట్ చేస్తే సింపుల్ గా అనిపించవచ్చు. నాకు బిగ్గెస్ట్ ఇష్యూ ఎడిటింగ్ అండ్ రన్ టైం. 2 గంటల 35 నిమిషాలకి ఈ సింపుల్ స్టోరీ లైన్ కి లెంత్ అనిపించింది. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ లో కొన్ని సపోర్టింగ్ సబ్ ట్రాక్స్ ఫన్నీగా ఉన్నా మెయిన్ స్టోరీని ఫార్వర్డ్ మూవ్ చేయకపోవడం వల్ల నెరేటివ్ మొమెంటం డ్రాప్ అవుతుంది. సింపుల్ గా చెప్పాలంటే సీన్ బాగుంటుంది, మనం నవ్వుతాం కూడా, కానీ స్టోరీ మాత్రం అక్కడే ఉంటుంది. కొన్ని పోర్షన్స్ ట్రిమ్ చేసి రన్ టైం ఇంకొంచెం క్రిస్ప్ గా పెట్టుంటే బెటర్ ఎక్స్పీరియన్స్ ఉండేదేమో. ఓవరాల్ గా చెప్పాలి అంటే బెత్లెహెమ్ కుటుంబ యూనిట్ గ్రౌండ్ బ్రేకింగ్ మూవీ అయితే కాదు. ఫెమిలియర్ స్టోరీ లైన్ అండ్ లెంతీ రన్ టైం డ్రాబ్యాక్స్ ఉన్నాయి. కానీ నివిన్ పాలి, మమితా బైజు కెమిస్ట్రీ, సపోర్టింగ్ కాస్ట్ కామెడీ, ప్లెజెంట్ మ్యూజిక్, సినిమాటోగ్రఫీ అండ్ గిరీష్ ఏడి సిచ్యువేషనల్ హ్యూమర్ వల్ల ఈ వీకెండ్ కి డీసెంట్ మూవీ చూసామే అనే ఫీలింగ్ అయితే వస్తుంది. అడల్ట్ సీన్స్ ఆర్ బ్యాడ్ లాంగ్వేజ్ ఏమైనా ఉన్నాయంటే ఏమీ లేవు. పోస్ట్ క్రెడిట్ సీన్స్ ఏమైనా ఉన్నాయంటే ఏమీ లేవు. ఇదంతా కాదు బ్రో, అసలు మూవీ చూడొచ్చా లేదా అంటే, మీరు గనక నివిన్ పాలి, మమితా బైజు ఫ్యాన్స్ అయి ఉండి ప్రేమలు, సర్వమాయ లాంటి లైట్ హార్టెడ్ మలయాళం మూవీస్, సిచ్యువేషనల్ కామెడీ, రొమాన్స్ అండ్ ఫీల్ గుడ్ ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్ చేస్తామంటే మూవీ బాగా నచ్చుతుంది. అలా కాకుండా మలయాళం సినిమా అని ఊరికి హైపిస్తారు అనే సర్కాజం తో చూస్తే మాత్రం ఇన్నోవేటివ్ స్టోరీ లైన్, అన్ప్రెడిక్టబుల్ స్క్రీన్ ప్లే, ఫాస్ట్ పేసింగ్ ఎక్స్పెక్ట్ చేస్తే యావరేజ్ అనిపించవచ్చు. ఈ వీడియోలో చెప్పింది కేవలం నా మూవీ ఎక్స్పీరియన్స్ మాత్రమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అంతేగాక మీ వాల్యుబుల్ సజెషన్స్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.